ఆశ్చర్యమైన మరి ఎందుకట్ట
అందరం ప్రార్థనలో ఏకీభవించుదామండి. ప్రభు మనతో మాట్లాడులాగున. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. దేవా, నీ దాసుడు నాయన నీ వాక్యాన్ని నాయన పంచుకోబోచుండగా నీ మధురమైన మాటలు ప్రభువా మీరు మాకు అందించండి. నీ దాసుని మరుగుపరచండి ప్రభువా. ఏ ఆత్మ ఏ బాధలో ఉన్నదో నీకు తెలుసు తండ్రి. స్తోత్రాలయ్యా. అయ్యా, ప్రతి ఆత్మకు కావలసినటువంటి నీ మాటలు అందించండి. నీ దాసుని మరుగుపరిచి ప్రభువా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి నాయన అయ్యా నీ సన్నిధి ప్రసన్నతను దయచేయండి. ప్రతి కుటుంబంలో కార్యం జరిగించండి. ప్రతి హృదయంలో నాయన కార్యాలు జరిగించు ప్రభువా. కార్యం జరిగించి నాయన ప్రతి ఒక్కరికి నెమ్మదిని సమాధానమును మీరు దయచేయండి. నీ దాసుడితో మీరుండండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో తండ్రి, వారందరికీ ప్రభువా నీ మాటలు నాయన వారి హృదయంలోనికి చొచ్చుకొని పోయి తండ్రి వారి హృదయంలో నాటుకున్నట్టుకు మీరు సహాయము దయచేయండి. మీరు కృప చూపించండి అయ్యా. నీ వాక్య ప్రకారము నాయన ప్రతి బిడ్డ అడుగులు వేసులాగున తండ్రి మీరే కార్యం జరిగించండి. నీ దాసుని అభిషేకించండి, బలపరచండి, దీవించండి. లైవ్ ప్రోగ్రాం అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మలిచి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూడండి, అందరికీ షేర్ చేయండి. కల్వరి రివైవల్ మినిస్ట్రీ ఈ యొక్క లైవ్ను ప్రతి ఒక్కరూ చూడండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అందరూ పాల్గొనండి, ఎంకరేజ్ చేయండి. అందరూ సిద్ధ మనసు కలిగి లైవ్ ముందు కూర్చొని దేవుని మాటలు వినండి. ప్రభు మీ అందరిని దర్శిస్తాడు. వాక్యము బలమైనది, శక్తి కలిగినదండి, జీవము కలిగిన మాటలు, దేవుని మాటలు. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనతో ఉండి మనల్ని అందరినీ మరి ముందుకు నడిపిస్తాడు. ఈ లైవ్ ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రభు నామంలో మరి అందరికీ ఈ యొక్క లైవ్ చూడాలని మనం చేస్తున్నాము. హల్లెలూయా. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు కూడా లైవ్లో మిమ్మల్ని అందరం దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. మరి సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరం బైబిల్స్ తెద్దాము. మన అంశం సిలువ ప్రదర్శన. ఏంటి మన అంశం ఈరోజు? సిలువ ప్రదర్శన. సిలువలో ఎలా ప్రదర్శించాడు, ఏం జరిగింది, అసలు ఏం ప్రదర్శించాడు, సిలువ ప్రదర్శన అంటే ఏంటి, స్పష్టంగా దేవుని వాక్యంలో చూద్దాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. బైబిల్స్ తెద్దాం అందరం కూడా. సిలువలో మొట్టమొదటిగా ప్రదర్శింపబడ్డది. సిలువ అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడిన సంగతులు మాట్లాడుకుంటున్నాం. యేసు ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపం ఎరగడు. ఆయనను సిలువ వేయబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, ప్రాణం పెట్టాడు. మరి ఎందుకలా? ఏం జరిగింది? సిలువలో
ప్రదర్శింపబడింది ఏమిటి అనే విషయం మనం చూద్దాం ఈ సమయంలో. హల్లెలూయా. సిలువలో మొట్టమొదటిగా ప్రదర్శింపబడ్డది మనిషి యొక్క పాపపు చీకటి. The darkness of man has been exhibited on the cross. యేసు శిలువపై మనిషి యొక్క పాపపు చీకటి ఉందే, అది ప్రదర్శింపబడ్డది. హల్లెలూయా. అది ప్రదర్శింపబడేది అదే. ఒకసారి వాక్యం చూద్దాం. మనిషి చేసే పాపపు చీకటి ఉంది కదా, ఆ చీకటిని యేసు శిలువలో ప్రదర్శించాడు. ప్రదర్శించటానికే శిలువయాగమయ్యాడు. ఒకసారి చూద్దాము. పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యము, బైబిల్స్ తీద్దాం అందరం కూడా. అపోస్తుల కార్య గ్రంథము 4వ అధ్యాయం 27 నుంచి 28. 4వ అధ్యాయము 27, 28. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఇంకా ఏంది కిందకి పోతే, చాలు 27 చాలు. దీని తర్వాత మార్కు 9, మార్కు 9:31. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. ఇది పాపపు చీకటి ప్రదర్శన. మనుష్య కుమారుడు అనగా క్రీస్తు మనుషుల చేతికి అప్పగింపబడుతుండే. ఏ పాపం చేయలేదు, మనుషులు చేసిన పాపం ప్రదర్శించటానికే సిలువ వైపు అడుగులేస్తున్నాడు. మానవ జాతి చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా జరిగించిన ప్రతి కార్యం సిలువలో ఆ కార్యాలకు వెల చెల్లించటానికి యేసు సిలువ వైపు కదిలాడు. హల్లెలూయా. సిలువలో ప్రదర్శింపబడదేంటి? మనిషి చేసిన పాపమే. నీకు నాకు రావాల్సిన శిక్ష నువ్వు నేను చేసిన పాపానికి. కానీ అది ఆయన వేసుకున్నాడు, ఆయన వీపును వేసుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు. ఆ పాపానికి మూల్యం చెల్లించాడు. పాపానికి రావాల్సిన శిక్ష మరణాన్ని తీర్పు పొందాడు ప్రభు. అక్కడ మొట్టమొదటగా సిలువలో ప్రదర్శింపబడ్డ కార్యం ఏంటంటే, మానవుడు చేసిన పాపం ఉంటుందే, ఆ పాపపు చీకటిని ప్రదర్శించాడు ఈ లోకానికి, ప్రపంచానికి. అయినా మనిషి నేను పాపాత్మునే కాదు, నేనే తప్పు చేయలేను, నేను చాలా నీతిమంతుణ్ణి, నిజాయితీపరుణ్ణి అని బయటికి బెంకాలు చెబుతూనే ఉంటాడు, బెంకాలు కొడుతూనే ఉంటాడు. వాస్తవంగా యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది, సిలువలో కొట్టబడ్డది కారణం మనిషి పాపమే. ఆయనకంటూ ఏ పాపం లేదు. బైబిల్లో రాయబడదే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? హూ కెన్ ప్రూవ్ దట్ ఐ హ్యావ్ సిన్? నాకు పాపం ఉన్నదని ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్న మానవ జాతిలో ఏ మనిషి అయినా సరే నిరూపించండి అని 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఒక సవాల్ విసిరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి
ఆ సవాల్ను స్వీకరించి ఇగో యేసులో ఈ పాపం ఉంది అని చూపిస్తారేమో, ఎవరైనా ముందుకొస్తారేమో అంటే ఎవరూ రారాయ. చరిత్రలో ఎవరూ లేరు. యేసు ప్రభువులో పాపం ఉందని నిరూపించాడు. ఇగో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పలానా వ్యక్తి పలానా సంవత్సరం పలానా సమయంలో పలానా చోట ఈ కార్యం జరిగించాడు. ఏంటి? యేసు ప్రభువులో పాపం ఉందని నిరూపించాడు అని ఆధారాలు ఇంతవరకు లేవు. ఇంతవరకు లేవండి ఆధారాలు. మరి ఎందుకు? ఏ పాపం లేని దానికి శిక్ష? ఏ పాపం లేని దానికి శిక్ష ఎందుకు? ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23 6:23లో ఇలా ఉంది. ఏమనంటే పాపం వలన వచ్చు జీతం మరణము అని ఒక మాట కింద ఉంది. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము, నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ ఇటర్నల్ లైఫ్, యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. కాబట్టి ఎవరైతే ఆయనపై విశ్వాసం ఉంచుతారో, ఏ విశ్వాసం? ఈ లోకానికి వచ్చింది, శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది మానవుడిగా, మానవుల యొక్క పాపముల కొరకని నమ్మి ఆయన సమాధి చేయబడ్డాడు, శిలువలో కొట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు మన పాపాలకు పరిహారం చెల్లించటానికి అని. ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతారో వారిని నీతిమంతులుగా చేశాడు. అందుకే వచ్చాడు. అందుకు సిలువలో ఆయన ప్రాణం పెట్టింది అంతే. ఎందుకు సిలువ? ఆయన ఏ పాపం ఎరగని వ్యక్తి ఒక నేరస్తుడిలాగా సిలువ పాలు ఎందుకు అయ్యాడు? సిలువ శిక్ష ఎందుకు అనుభవించాడంటే ముక్కుసూటిగా చెప్పాలంటే నిన్ను రక్షించడానికే. నువ్వెవరో దేవునికి తెలుసు, నువ్వెవరో నీకు తెలుసు. నీలో ఉన్నది పాపం అని దేవునికి బాగా తెలుసు, నీకు కూడా తెలుసు. నీలో ఉన్న పాపాన్ని తొలగించడానికి ఈ భూమి మీద ఏదీ లేదు, ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. ఎన్ని చేసినా సరే పాపానికి మాత్రం విరుగుడు లేదు. పాపానికి విరుగుడు యేసు రక్తం ఒకటే. హల్లెలూయా. అందుకే ఆయన మానవుడి యొక్క పాపాన్ని, పాపపు చీకటిని సిలువలో ప్రదర్శించాడు. హల్లెలూయా. సిలువ ప్రదర్శన అదే. ఏం జరిగింది? ఎలా జరిగిందంటే యేసు ప్రభు మానవ జాతి పాపాల మీద వేసుకొని శిక్ష అనుభవించాడు. మానవ పాపపు చీకటి ప్రదర్శన సిలువ. ఇట్ ఈస్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ సిన్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆన్ ద క్రాస్. మనిషి యొక్క పాపాన్ని, ఆ పాపపు చీకటిని సిలువ మీద ప్రదర్శించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన రక్షకుడు. ఆయన ప్రేమించి మనిషిని, మానవ జాతిని ప్రేమించి ఆ పని చేశాడు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా కిందికి పోదాం. సిలువలో ఏం ప్రదర్శింపబడది? సిలువ ప్రదర్శన ఏమిటి? ఎలా? దేవుని ప్రేమ యొక్క వెలుగు ప్రదర్శింపబడది. రెండవది ఇది. మొదటిది మానవుని యొక్క పాపపు చీకటి ప్రదర్శన సిలువలో. రెండవది దేవుని ప్రేమ యొక్క వెలుగు ప్రదర్శింపబడ్డది. హల్లెలూయా. సిలువ వైపు చూస్తే, పరిశుద్ధ గ్రంథం చదివితే, యేసును గురించి చదివితే ఈ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని వెలుగు యొక్క ప్రదర్శింపబడ్డది సిలువలో. చదువుదాం బైబిల్. యోహాను రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 16. 3:16 చూడండి. యోహాను రాసిన పత్రిక 3:16లో ఇలా ఉంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను.
మనుషులందరి నిమిత్తము ప్రాణం పెట్టిన బైబిల్ చెబుతుంది, నేను బైబిల్ చదువుతున్నా. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ప్రేమ అంటే ఇది. ఈ వాక్యం మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు కూడా చదివేది ఉంది, కొద్దిసేపు ఆగుతాను, మిగతా విషయం చెబుతాను. ప్రేమ అంటే ఏంటి? అందరు ప్రేమలో చెబుతూ ఉంటారు ఈ లోకంలో. గృహాలలో, ఇళ్లలో చూపిస్తారు, సమాజంలో చూపిస్తారు, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో. ఇవంటే నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించినట్టు నిన్ను ఎవరో ప్రేమించట్లేదు. ఒలకబోస్తారు ప్రేమ, ఒలకబోస్తారు. భలే ప్రేమ. మాటలు ఫ్రీ కదా, మాటలు మాట్లాడడానికి ఖర్చే లేదు కదా. ఖర్చు లేదు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణమైనా పెడతాను. ఏమంటారు? నీకోసము ప్రాణమైనా పెడతాను, అంతగా ప్రేమిస్తున్నాను. ఇక్కడ వరకు మాటలు వినటానికి బాగానే ఉన్నాయి. ఏదైనా ఇద్దరి మధ్య తేడా వచ్చి, ఇటు కుటుంబం అటు కుటుంబంలో తేడా వచ్చి, ఇద్దరు స్నేహంలో తేడా వచ్చి, కొంచెం మాటల తేడా, అంగీకారం లేదు, కుదరలేదు ఆ సమయంలో అనుకుంటే, నీకోసం ప్రాణమైనా పెడతాను అన్న వ్యక్తి ఈ రాత్రి నీ ప్రాణం తీస్తానంటాడు. అదే ప్రేమ, అది ప్రేమ, లోక ప్రేమ. అది నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను, కత్తితో కానీ, ఏదైనా ఆయుధంతో కానీ, ఇంకా యాసిడ్తో కానీ, ఏ రకంగానైతే నీ ప్రాణం తీస్తాను నేను. అరే ఇప్పటిదాకా మాట్లాడావు కదా, నీ కోసం ప్రాణమైనా పెడతాను, అది ప్రేమ. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేది ప్రేమ, సమాజాన్ని ఇబ్బంది పెట్టేది ప్రేమ, భవిష్యత్తులు పాడు చేసేది ప్రేమ, ప్రాణాలు తీసేది ప్రేమ. అదే ఆ ప్రేమ, ఈ లోక ప్రేమ. కామానికి ప్రేమ అనే పేరు పెట్టుకొని మాస్క్ వేసుకొని తిరుగుతుంది ఈ లోక ప్రేమ. గంతే. బైబిల్ ఏం సెలవిస్తుంది ప్రేమ? చూడండి ఇక్కడ, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక, యేసు మన నిమిత్తం, మానవులందరి నిమిత్తము ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిస్తున్నాము. చప్పట్లు కొట్టాలండి నిజంగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాలి ఈ మాటకి. దీని వలన ప్రేమ అంటే తెలుస్తుంది. ప్రేమ అంటే తెలుసా ఏంటి? లోక ప్రేమ, వరల్డ్లీ లవ్ ఇస్ డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరాశే లోక ప్రేమ అంటే. శరీరాశ కాకుండా ఇంకేముంది? ప్రేమకి నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ద లవ్ బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. ప్రేమకు నిర్వచనము, డెఫినేషన్ బైబిల్. దేవుని ప్రేమకు నిర్వచనం బైబిల్లోనే. సహోదరుల మధ్య ప్రేమకు నిర్వచనం బైబిల్లో దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమకు నిర్వచనం బైబిల్లోనే దొరుకుతుంది. సహోదరుల అన్నదమ్ముల మధ్య ప్రేమకు నిర్వచనం బైబిల్లోనే దొరుకుతుంది. బయటది ప్రేమ కాదు. కేవలం ఇష్టం, ఇచ్చ, అంతే. తేడా వస్తే అంతే, అది ప్రేమ. అది కాదు. ఇక్కడ ఏముందంటే, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన, అంటే ప్రాణం పెట్టడం వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. శిలువ ప్రదర్శన. రెండవదిగా శిలువలో ఏం ప్రదర్శింపబడ్డదంటే, ఎలా అంటే ప్రాణం పెట్టి ప్రదర్శించాడు. ఏమని? దేవుని ప్రేమ యొక్క వెలుగు ప్రదర్శింపబడ్డది శిలువలో. మానవుడికి దేవుని ప్రేమ చూపించబడ్డది శిలువలోనే. శిలువలో తప్ప మరి ఎక్కడ ఈ ప్రేమ కనిపించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ఈ లోక ప్రేమను గురించి భ్రమించకు. నువ్వంటే నాకు ఇష్టం అంటే భ్రమించకు. నీ ప్రాణం పోయినట్టే, లేదా నీ జీవితం పోయినట్టే, అంతే. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టానని చెబుతున్నాడు. నీ జీవితం ఆయనకు సమర్పించాలి. నువ్వు ఎవరో దిక్కుమాలను చేతిలో పెట్టడం ఏంటి? నీ జీవితాన్ని గొర్రె కషాయం నమ్మి పోయి వధింపబడ్డట్టు
నీ బంగారు భవిష్యత్తు, నీ జీవితం అంతా పోయి ఆడి చేతిలో పెట్టడం ఏంటి, ఆమె చేతిలో పెట్టడం ఏంటి? అదే ప్రేమ? కోర్స్ కొంతమంది అవగాహన ఉండి, మెచ్యూరిటీ ఉండి, ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతారు కుటుంబాల సమ్మతితో, అది వేరే సంగతి. కానీ దేవుని ప్రేమకి మించిన ప్రేమ ఈ భూమి మీద లేదు. సిలువలో ప్రదర్శింపబడ్డదేంటంటే దేవుని ప్రేమ యొక్క వెలుగు ప్రదర్శింపబడ్డది. దేవుడు ప్రేమిస్తున్నాడయ్యా, అయ్యా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడయ్యా, దేవుడు నువ్వంటే దేవునికి ఇష్టం అంటే ఇంకోసారి ఆ మాట మాట్లాడొద్దు, ఇంకోసారి చెప్పొద్దు. ఎంత చిరకు, ఎంత పిచ్చెక్కి తెలుసు వాళ్ళకి. వెర్రి, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము. నీకు ద్వేషము, పిచ్చిగా, షేమ్గా, సిగ్గుగా అనిపిస్తే సిలువ వార్త విన్నప్పుడు కానీ, ఆ మనుషులు నీకు కనపడ్డప్పుడు కానీ నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నావని అర్థం. ఇందులో మారు మాట లేదు, మారు ఆలోచన లేదు. బైబిల్ సెలవిస్తుంది, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ అది రక్షింపబట్టుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు సేవ్. హల్లెలూయా. ఏంది, ఏం ప్రదర్శించబడ్డది సిలువలో అంటే దేవుని ప్రేమ యొక్క వెలుగు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సిలువ ప్రదర్శన చేశాడు ప్రభు. ఇంకా రక్షణ లేకుంటే నీ జీవితాన్ని ఇప్పుడైనా యేసుకి, దేవునికి నీ కుటుంబాన్ని సమర్పించు. ఒక ఉన్నతమైన జీవితం జీవిస్తావు. నీకోసం ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించాడు. అటువంటి ప్రేమ ఎక్కడ దొరకదు, అటువంటి వారు నీకు ఎక్కడ దొరకరు, లేరు ఈ భూమి మీద. ఇప్పటికైనా మానవ ప్రేమలో, ఆ మాయ ప్రేమల మీద గురిపెట్టకు. నీ జీవితం పాడైపోయింది. నువ్వు బాగుపడాలంటే, జ్ఞానంతో ఉండాలంటే ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు నీకు. అటువంటి జ్ఞానం దేవుని దగ్గరనే దొరికిద్ది. దేవునికి నీ జీవితాన్ని సమర్పించు, అప్పుడు నీ జీవితం జ్ఞానంతో నింపబడిద్ది. సిలువ ప్రదర్శన, దేవుని ప్రేమ వెలుగు, ప్రేమ యొక్క వెలుగు ప్రదర్శింపబడది. ఇంకా కిందికి పోదాం. ఇంకా ఏమి ప్రదర్శింపబడదంటే బైబిల్లో చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో వద్దాము. మూడవదిగా ఏం ప్రదర్శింపబడ్డదంటే హెబ్రీ 2:14 ఏమని, ఏం ప్రదర్శింపబడదంటే సాతాను పరాజయపు సాక్ష్యం ప్రదర్శింపబడ్డది. సాతానుడు ఓటమి ప్రదర్శింపబడ్డది సిలువలో. God has exhibited the defeat of Satan. ఓటమి సాతానుగాడి సర్వలోకాన్ని మాయం చేస్తూ, మనుషుల్ని మాయలో నడిపిస్తూ బంధిస్తున్న వాడిని యేసు సిలువలో ఓడించాడు. ఆ ప్రదర్శన చేయబడదు సిలువలో. సిలువ ప్రదర్శన అంటే ఏంటి? సాతాను ఓటమిని ప్రదర్శించాడు ప్రభువు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యం చూద్దాము. హెబ్రీ పత్రిక 2:14 ఇలా ఉంది బైబిల్లో. కాబట్టి ఆ పిల్లలంటే రక్త మాంసములు గలవారైనందున, మనుషులకి ఏముంటుందండి, ఆలోచన లేదు మనకి. రక్తం మాంసమే, మనం ఏముంది, రక్త మాంసాలు. కాబట్టి ఆ పిల్లలు, మానవులు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాని. అంటే మరణం యొక్క బలం వాడి చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం యొక్క బలము గలవానిని, ఇక్కడ ఏమని రాసింది? అనగా అపవాది అంటే సాతానును అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, కింద పోతే జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను, శరీరధారిగా వచ్చెను. ఈ మానవ దేహాన్ని ధరించాడు.
ఈ మనిషి శరీరాన్ని ధరించాడు. వాక్యం సెలవిస్తుంది, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించును. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. యోహాను సువార్త 1వ అధ్యాయము 1:14 రాయబడింది. ఏమనంటే, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండిన ఆ దేవుడు, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించను. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. గాడ్ ఇన్ ద ఫ్లెష్, గాడ్ ఇన్ ద ఫ్లెష్. శరీరంలో దేవుడు యేసు. హల్లెలూయా. శరీరంలో దేవుడు యేసు మానవ శరీరాన్ని ధరించాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. రక్త మాంసములు గలవాడయ్యాడు. ఎందుకు తెలుసా? మరణ దాస్యంలో, మరణ భయంలో ఉన్న మానవుణ్ణి, పాపం వలన వచ్చు జీతం మరణం, ఆ మరణం నుంచి విడిపించటానికి ఈ లోకానికి యేసు వచ్చాడు. శిలువలో ప్రదర్శన ఏం జరిగిందంటే, సాతాను యొక్క ఏమనుంది? పరాజయపు సాక్ష్యం, ఓటమి సాక్ష్యము. సాతాను ఓడిపోయాడు అని శిలువలో ప్రదర్శింపబడ్డది. వాడు ఓడిపోయాడంటే యేసు నమ్మిన ప్రతి వారికి స్వతంత్రం, స్వేచ్ఛ, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, ఈ లోక మాయ నుంచి విడుదల, సమస్త దుర్నీతి నుంచి విడుదల, అప్పటి వరకు చేసిన పాపాల నుంచి విడుదల, ప్రస్తుత పాపాలని, భవిష్యత్తు పాపాల నుంచి విడుదల, వాడి అధికారం నుంచి విడిపింపబడ్డాడు మానవుడు. హల్లెలూయా. శిలువ ప్రదర్శన సాతాను ఓటమి యొక్క ప్రదర్శన. అది గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శిలువ ప్రదర్శన దేనికంటే, సాతాను యొక్క ఓటమిని ప్రదర్శించడానికి ప్రభు శిలువలో ప్రదర్శింపబడ్డాడు. హల్లెలూయా. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నువ్వేమాత్రం వాడి అధికారం కింద ఉండని అవసరం లేదు. హల్లెలూయా. 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 స్తోత్రం. ఇంకా కిందికి పోదాం. ఇక 4వదిగా ఏమి ప్రదర్శించబడది సిలువలో అనేది నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీ 1:18 ఉంది. 1 కొరింథీ 1:18 ఉంది ఆ మాట. ఏం ప్రదర్శింపబడదంటే, మానవుని యొక్క గొప్ప రక్షణ కార్యం ప్రదర్శింపబడదే. మానవుని రక్షణ కార్యము సిలువలో చేయబడ్డది. యేసు చేశాడు ఆ కార్యం. ఆ మానవుని రక్షణ కార్యం సిలువలో ప్రదర్శింపబడ్డది. హల్లెలూయా. సిలువలో ప్రదర్శింపబడ్డది ఏంటి? మానవ రక్షణ కార్యం ప్రపంచానికి చూపించబడ్డది, ప్రదర్శింపబడ్డది. ఒకసారి చూడండి. సిలువను గూర్చిన ఏంటి? 1 కొరింథీ 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఇస్ ఫూలిష్నెస్ టు దోస్ హు ఆర్ బీయింగ్ పెరిష్డ్. ఎవరైతే నశిస్తున్నారో వారికి వెర్రితనంగా, ఫూలిష్గా కనిపిస్తుంటుంది. బైబిల్ చెప్తుంది, మనుషుల మాటలు కావు ఇది. నిజంగా చూడండి, కొంతమంది యేసుక్రీస్తు మాటలన్నా, బైబిల్ అన్నా, ప్రార్థన అన్నా సిగ్గుపడిట మెలకలు తిరిగిపోతుంటారా. మాకు వద్దులేండి, మాకు కుదరదులేండి. నీకు కుదరదా? నువ్వేదో మంచిగా బతికి ప్రపంచాన్ని ఉద్ధరించినట్లు, మంచిగా బ్రతికి ప్రపంచాన్ని ఉద్ధరించినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏమనుంది దీంట్లో? ఏమని చెప్పబడుతుంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ
గొప్ప రక్షణ ప్రదర్శింపబడదని చెప్పినాం కదా, వాక్యం ఉంది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపబడిన వారికి దేవుని శక్తి ఏంటి? సిలువ కార్యం, సిలువ మాట, సువార్త, గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువార్త. ఈ సిలువ ప్రదర్శన ఏంటంటే మానవుని యొక్క గొప్ప రక్షణ ప్రదర్శింపబడ్డది. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ ఈ వాక్యం చూస్తున్న ప్రియ బిడ్డలారా, సిలువ ప్రదర్శన అంటే మామూలు ప్రదర్శన కాదు. ఏదో సిలువ ఉంది, సిలువని యేసుని సిలువ వేశారు, సమాధి చేశారు, 3వ దినం లేశారు. కేవలం దాని మాత్రమే కాదు చూడాల్సింది. సిలువలో జరిగింది ఏంది, ఏం జరిగింది సిలువలో అనేది చూడాలి. హల్లెలూయా, ఎలా జరిగింది చూడాలి. ఏం ప్రదర్శింపబడ్డది సిలువ అంటే ఏంటి అసలు? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సిలువలో పాపపు చీకటి ప్రదర్శన, మనిషి యొక్క హృదయంలో ఉన్న గూడు కట్టుకున్న పాపాన్ని, ఆ పాపపు చీకటిని యేసు ప్రభు బహిర్గతం చేసి ప్రకటించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకోటి ఏంటంటే దేవుని ప్రేమకున్న వెలుగును ప్రదర్శించాడు సిలువలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాగా, అయితే ప్రేమిస్తే ఏంటి? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే ప్రతివాడు నశింపకుండా, విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నశింపకుండా నిత్య జీవం పొందినట్లు, ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ పొందినట్లు ఆయనను అనుగ్రహించను, ఇచ్చను కుమారుణ్ణి. యేసు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. సిలువ ద్వారా మానవుణ్ణి తండ్రితో అనుసంధానం చేయాలని, దేవునితో అనుసంధానం చేయాలని వచ్చాడు. మనిషి పాపంలో ఉన్నాడు, దేవుడు మహాపరిశుద్ధుడు. ఇద్దరికి సహవాసం కుదరదు. మధ్యలో సిలువ, యేసుక్రీస్తున్నాడు. ఇక్కడ ఈ సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మానవుడిని ఆ పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు. మానవుడిని, ఆ ఉగ్రతలో ఉన్న మానవుడిని చేయబట్టి లాగి ఉగ్రతలోంచి తప్పించి, ఎందుకంటే మానవుడు పక్షంగా యేసు ప్రభు వారు పరిశుద్ధ రక్తం గార్చారు, ఉగ్రత చల్లార్చిండు. దేవుని ఉగ్రత మనిషి మీద ఉంది. ఆ మనిషి పాపం వల్ల ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత చల్లారంటే పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం భూమి మీద ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఏ జంతువుల దగ్గర ఉంది? ఏ పక్షుల దగ్గర ఉంది? ఎక్కడా లేదు. భూమి మీద పరిశుద్ధ రక్తం అంటూ, పరిశుద్ధ మనిషి అంటూ ఎవరు లేరు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఒక్కడు లేడు పరిశుద్ధుడు అని బైబిల్లో ఉంది. ఒక్కడు లేడు నీతిమంతుడు అంది బైబిల్లో. మరి ఎలా? ఇలాంటి నీతి లేని పరిస్థితిలో మానవుడు దేవుణ్ణి ఎలా చేరుకోవటం? కుదరదు కదా. అందుకనే దేవుడు పరలోకం నుంచి తన ప్రియకుమారుని పంపాడు. ఆయన ఈ లోకంలో ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? మానవుల యొక్క పాపం వల్ల శిక్ష ప్రభు అనుభవించాడు యేసు. అప్పుడు మానవుల మీద శిక్ష లేకుండా చేశానికి ఆ చేతిని పట్టుకుని మానవుడి చేయిని దేవుడి చేతులతో కలిపాడు, దేవుని చేతికి అప్పగించాడు. ఇప్పుడు సవాసాన్ని కలిపాడు దేవునితోటి. హల్లెలూయా. ఇప్పుడు మనిషి ఉగ్రత నుంచి తప్పించబడి, పాపశాపం నుంచి విడిపించబడి దేవునితో స్నేహం చేసే స్థితికి నడిపించాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ పాపపు చీకటి ప్రదర్శించాడు సిలువలో, దేవుని ప్రేమ వెలుగు ప్రదర్శించాడు సిలువలో. హల్లెలూయా. సాతాను పరాజయాన్ని, ఓటమిని ప్రదర్శించాడు సిలువలో. అలాగే మానవుడి గొప్ప రక్షణను ప్రదర్శించాడు సిలువలో. అది సిలువ కార్యం. ప్రియా, ఈ వాక్యం చూస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం లోక అజ్ఞానంలో? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించి ప్రాణం పెట్టాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడు, నీ కొరకే రక్షణ కార్యం చేశాడు. నీలో ఉన్నటువంటి నీ జీవితంలో ఉన్న ప్రతి పాప శాపాన్ని కడిగేశాడు. ఇక నువ్వేమాత్రం అనుభవించిన అవసరం లేదు.
కడిగిన ముత్యంలో నీతిమంతులుగా బతకొచ్చు యేసు నమ్ముకుంటే. ఇంకెంత మాత్రం ఆ పాపంలో చీకట్లో నడవనవసరం లేదు. అధికారం నుంచి విడిపించాడు దేవుడు. చీకట్లో, పాపంలో, అబద్ధాలతో, మోసంలో, దగా, ఈ మాయదారి బ్రతుకు ఇంకా లోకంలో బతకనవసరం లేదు. ఒక పవిత్రమైన బ్రతుకు, సమాధానం కలిగిన బ్రతుకు యేసుతో కూడా మనం బ్రతకొచ్చు. అటువంటి అద్భుతమైన శ్రేష్టమైన జీవితం ఇవ్వటానికి సిలువలో ఆయన దేవుని యొక్క ప్రేమ వెలుగును ప్రదర్శించాడు. సిలువ ప్రదర్శన. హల్లెలూయా. సాతాను ఓటమి, మానవ రక్షణ, మనిషి పాపపు చీకటి, ఇవి సిలువలో ప్రదర్శింపబడ్డది. సిలువ అంటే ఏమనుకుంటున్నావు? సిలువ అంటే యేసు నీ కొరకు ప్రాణం పెట్టటం. సిలువ అంటే నీలో ఉన్న అవమానాన్ని, నిందలను తొలగించటం. సిలువ అంటే ఏంటి? నీ కొరకు దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి నీ నిందలన్నీ ఆయన అనుభవించటం. సిలువ అంటే ఆయన తిరిగి లేచడం ద్వారా నిత్య జీవాన్ని నీకు ఇవ్వటం, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నీకు ఇవ్వటం సిలువ అంటే. అది సిలువ. ఎవడో అన్నట్టు, ఎవడో అజ్ఞాని అన్నట్టు, ఏంటి 2 చెక్కలో 3 మేకులు కాదు. మిడిమిడి జ్ఞానంతోనో, తలపొగరతోనో, అహంకారంతోనో మాట్లాడితే ఈ మనుషులు ఎవరు ఏమి చేయలేకపోవచ్చు. ఈ సమయంలో ఎవడో ఏం మాట్లాడలేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఒకవేళ నీకు అర్థం కాకుంటే మౌనం వహించు, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయి. అంతేగాని నోటికి వచ్చింది మనుషుల మెప్పు, లోకం మెప్పు పొందటానికి అహంకారంతో, గర్వంతో కూడిన మాటలు మాట్లాడి ఉగ్రత తెచ్చుకోవటం తప్ప వేరొకటి కాదు, వేరొకటి ఏమీ కాదు. ఆయన సిలువ వేయబడింది మానవుడి కోసం, నీ కోసం. 3 మేకులు 2 చెక్కలని ఎవరైతే అన్నారో వారి కోసం ప్రాణం పెట్టాడు. వారిని ప్రేమిస్తున్నాడు, వారిని క్షమించే దేవుడు, వారిని కనికరించే దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన, మహాజ్ఞాని ఆయన, సర్వజ్ఞాని, ఒమ్నిసైంట్. ఆయన జ్ఞానం ముందు కళ్ళు మూసుకుపోయి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక రోజు వచ్చింది, ఎవరికైనా ఒక రౌండ్ ఉంటుంది. ఈరోజు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు ఉంటుంది, ఒక రౌండ్ తిరిగి వచ్చింది. ఆ దినాన అన్నం ప్రతి మాటలను బట్టి పశ్చాత్తాపడే రోజు ఒకటి వచ్చింది. ఖచ్చితంగా వస్తుంది. ఈలోపే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే ఉగ్రత తప్పించబడుతుంది. క్షమించబడి, పాపాలు క్షమించబడి సమాధానపరచబడతాడు దేవునితోటి. సిలువ అంటే ఏంటి? యేసు ప్రభు తన ప్రాణాలు మానవుడి కొరకు చీకటిని తొలగించడానికి పెట్టడం సిలువ. మానవుడి యొక్క అవమానాన్ని తొలగించడం సిలువ. పాపశాపాన్ని తొలగించడం సిలువ. హల్లెలూయా. సిలువ అంటే దేవుని ప్రేమ వెల్లడి ఈ లోకానికి. రోమా 5:8 ఉంది, దేవుడు తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్టనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులమై ఉండగానే. నీతిమంతులు యథార్థవంతులం కాదు. చాలామంది డబ్బాలు కొట్టుకుంటున్నారు, మైకులలో చెప్పుకుంటున్నారు మేము నీతిమంతులము, పుణ్యాత్ములు అని. పుణ్యం ఎక్కడిది, నీతి ఎక్కడిది నీకు? నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్పుతున్నప్పుడు నీకు నీతి ఎక్కడిది? ఏమనుంది వాక్యం? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, ఎలానంటే గాడ్ ఈజ్ ప్రూవింగ్ హిస్ లవ్ ఇన్ దిస్ వే. ఎలా అంటే మనం ఇంకను పాపులమై ఉండగానే, పవిత్రులం కాదు, నీతిమంతులం కాదు, పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, జీసస్ has been crucified on the cross for all mankind. For all mankind. All mankind. అందరి కోసం, మానవ జాతి అందరి కోసం. He has been crucified on the cross. He has shed his blood on the cross. He is buried and raised on the 3rd day. ఆయన సమాధి చేయబడి మరలా 3వ దినమున లేచినాడు సజీవుడిగా. మరణాన్ని గెలిచినాడు.
మృతిని గెలిచినాడు. తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్టనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి కావున కాబట్టి క్రీస్తు చనిపోయాడు కావున, కాబట్టి ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు ఉగ్రత నుంచి నిశ్చయంగా తప్పించబడదుము, రక్షింపబడదుము. దేవుని ఉగ్రత నిలిచి ఉంది మానవుడి మీద, తను చేసిన తప్పులకి. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. దేవుని ఉద్దేశాలుగా బ్రతకట్లేదు. తన ఉద్దేశాలు, ఆయనే దేవుడు, ఆయన కుటుంబానికి ఆయనే దేవుడు, ఆయన సమాజానికి ఆయనే దేవుడు. నిజమైన దేవుని వదిలిపెట్టి నువ్వు నీకే ప్రభువు అయ్యావు కాబట్టి అది దేవుని దృష్టికి మహాపాపం, పాతకం కూడా. ఆయన ప్రభువు, నువ్వు ప్రజ, లోబడాలి దేవునికి, సర్వసృష్టికర్తకి. ఆయన మాటలు, శాసనములు పవిత్రములైనవి, నీతి మార్గం నడిపించాయి, నేను కష్టపెట్టేవి కావు, కొట్టేవి కావు, నీ జీవితాన్ని బాగు చేసేవి, నీ జీవితాన్ని వెలిగించేయి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నిశ్చయముగా ఉగ్రత నుంచి తప్పించబడదుము. 5:9 రోమా 8:9 చదివాను నేను ఇప్పుడు. అది దేవుని ప్రేమ అంటే. సిలువలో ప్రదర్శింపబడ్డది అదే. దేవుని యొక్క ప్రేమకున్న వెలుగు ప్రదర్శింపబడ్డది సిలువలో. హల్లెలూయా. దేవుని వెలుగు ప్రదర్శన సిలువ అంటే. స్వీకరించు ప్రభుని ఇప్పటికైనా. ఎంతకాలం ఇంకా జాప్యం చేస్తావు? దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇంకా బ్రతికుండగానే, నీ జీవితం బాగుండగానే, అన్నీ మంచిగుండగానే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించు, రక్షింపబడు. నీవు నీ కుటుంబం రక్షింపబడతారు. నువ్వు సమాధానం కలిగి బ్రతుకుతావు, దేవుని యొక్క జ్ఞానం కలిగి బ్రతుకుతావు. అటువంటిది ఉచితంగా ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ నుంచి ఏమీ వద్దు, నీది ఏదొద్దు, ఆయనే ఇస్తున్నాడు. తన ప్రాణం, తన పరిశుద్ధ రక్తం గారుస్తున్నాడు నీ కొరకు. ప్రేమను పంచుతున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఎవరిని బలవంత పెట్టాడు దేవుడు, ప్రేమతో పిలుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే సాతానుని ఓడించాడు. అంటే ఇప్పుడు ఈ లోకాన్ని నడిపిస్తున్నవాడు ఆడే. లోకంలో ఈ దుష్టత్వం అంతా వాడి యొక్క ప్రజెన్సే, వాడి ప్రభావమే. బైబిల్లో రాయబడది, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. లోకమంతా ఎక్కడుంది? దుష్టుడు అనగా అపవాది, సాతాను, సాటన్, ద డెవిల్, అడ్వర్సరీ, ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి వాడికి. లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. దుష్టుని, ఆ దుష్టాత్మ, ఈవిల్ స్పిరిట్లోనే ఉంది లోకమంతా. ఆ స్పిరిట్ మనిషికి ఆలోచన, తాగే ఆలోచన అదే, తినే విపరీతంగా తిరిగే ఆలోచన అదే, అపవిత్రమైన కార్యాలు చేపించే ఆత్మ అదే, చూపించే ఆత్మ అదే, తప్పులు, లోభములు, దురాశలు పుట్టించే ఆత్మది. ఈ లోకమంతా మనుషులను ఏలే ఆత్మ అదే. లోకమంతయు దుష్టుని యందు ఉందని ఎరుగుదుము. ఈ పరిస్థితిలో ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు నువ్వు? నా జీవితం బాగానే ఉందనుకుంటున్నావా? పెద్ద నిద్ర ఇది, పెద్ద సాతానుడి మోసం కాదు. నీ జీవితం ముగింపు, నీ జీవితం ముగియగానే, యేసు లేకుండా ముగియగానే భయానక స్థితి, నిత్య నరకాగ్ని అనే పరిస్థితికి ఆ స్థలానికి వెళ్ళవలసి ఉంటుంది. మరి ఆ స్థలంలో ఏ మానవుడు, ఏ మనిషి తట్టుకోజాలడు. అక్కడ అగ్ని లేదు, నో ఎండింగ్, అన్ఎండింగ్ ఫైర్. ఎలా తప్పించబడతావు? ఎవరు నిన్ను ప్రేమించేది అటువంటి పరిస్థితిని తప్పించడానికి? ఎవరో ఆ బాధ్యత తీసుకునేది భూమి మీద? ఎవరు తీసుకున్నా ఏమి చేయలేరు. దేవుడు బాధ్యత తీసుకున్నాడు నీ ఎడల. నిన్ను ఆ స్థలానికి పోకుండా నిత్యరాజ్యం, పరలోక రాజ్యం చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అటువంటి ప్రేమను ప్రదర్శించాడు. నిన్ను విడిపించే ప్రేమ అది. సిలువలో నిన్ను విడిపించే ప్రేమ అది. సిలువ ప్రదర్శన అంటే ఏంటి? దేవుని ప్రేమ ప్రదర్శన. నీ కోసం దేవుడు ఎట్ట ప్రేమిస్తుందో చూపించడానికి ఆ ప్రేమను ప్రదర్శించాడు. నీ రక్షణ ప్రదర్శన. ఆయన ఎవరిని త్రోసివేవాడు కాదు. తన ఎద్దుకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రం, నా ఎద్దుకు వచ్చేవాడిని ఏమాత్రం త్రోసివేయను అన్నాడు. త్రోసివేయరు. ఇక్కడ నీ దగ్గర, నువ్వు ఈ సమాజంలో బతుకుతున్నావు కదా, పెద్దల దగ్గరకు పో,
పో. నీకేమైనా అవకాశం ఉంటుందా? అనుమతి ఉంటుందా? అనుమతి ఉంటుందా? గుండెల మీద చేసుకొని చెప్పు. పెద్దల దగ్గరకు పో. సమాజంలో పెద్దవారుగా చలామణి అవుతున్న వారి దగ్గర పో. వారి దగ్గర పోవటానికి పర్మిషన్ ఉండాలా? అక్కడ దాకెందుకు? పెద్ద పెద్ద మత గురువులు ఉన్నారు కదా, వారి దగ్గర పోవటానికి ప్రయత్నం చేయి. నీకు అనుమతి ఉంటుందేమో? నో, నాట్ ఎట్ ఆల్. ఈ లోకంలో ఎక్కడా నీకు ప్రేమ దొరకదు, గుర్తుపెట్టుకో. యేసు నిన్ను ప్రేమించాడు. ఆయన జ్ఞానం నీ హృదయంలో ప్రవేశించగానే నువ్వు నిజమైన మనిషివని గ్రహిస్తావు. నేను బ్రతుకుతున్నదంతా అనవసరమైన బ్రతుకే, ఇది మాయ బ్రతుకు, మోస బ్రతుకు, ఇందులో నిజం అనుకున్నాను కదా అని గ్రహించగలుగుతావు అప్పటిదాకా. అయితే ఆ గ్రహింపు లేకుండా ఇప్పుడు సాతానుగాడు నీ మనసును మూసివేశాడు, నేను బంధించి వేశాడు. అయితే యేసు విడిపించడానికి శక్తిమంతుడు. నీ అంతటా నువ్వు విడిపించబడలేవు. యేసుకు నీ జీవితం అప్పగిస్తా. అయ్యా, నేను నా ఈ జీవితం నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను అంటే ఇమ్మీడియట్గా విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను రక్షించటానికి వచ్చాడు. రక్షణ ప్రదర్శన జరిగింది సిలువలో. హల్లెలూయా. జరిగింది ఏంటి అక్కడ? మానవుడి యొక్క రక్షణ ప్రదర్శన జరిగింది. నువ్వు అనుకుంటున్నట్లు, నువ్వు తలస్తున్నట్లు, ఊహించుకున్నట్లు అరే ఏంది 2 చెక్కలు 3 మేకులు కాదు ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయండి. 2 చెక్కలు 3 మేకులు కావు. అయ్యో అజ్ఞానపు మాటలో, అది అహంకారపు మాటలో, అయ్యో అంధకారపు మనసు. అది సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము. నశిస్తున్న ఆ వ్యక్తికి వెర్రితనముగా ఉంది అంతే. అతను నశించిపోయే స్థితిలో ఉన్నాడు కాబట్టి వెర్రితనంగా ఉంది. కానీ అక్కడ ప్రదర్శింపబడ్డది మానవుల యొక్క రక్షణ. ఇట్ ఈస్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ ఓల్ మ్యాన్ కైండ్ సాల్వేషన్. సర్వమానవాళి యొక్క రక్షణ ప్రదర్శన జరిగింది సిలువలో. ఇది సత్యము. హల్లెలూయా. ప్రభువు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎట్లుందో నీకు తెలుసు. నీ జీవితం ఆగమైపోయిందనో, పడిపోయిందనో, పాడైపోయిందనో, చికాకైందనో, ఆరిపోయానో, కూలిపోయానో, నా కుటుంబం పాడైపోయిందనో, నా ఆరోగ్యం పాడైపోయిందనో, నేను ఓడిపోయానో, ఆరిపోయానో నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ ఇవేమి కాకుండా నువ్వు మంచిగా బతుకుతున్నా నీకు యేసు కావాలి. యేసు లేకుండా నీ జీవితం పరిపూర్ణం కాదు. పరిపూర్ణమైన జీవితం యేసులో ఉంది. బైబిల్ చెప్పుతున్నది ఆ మాట. కాబట్టి ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డ ఏ మాట అయినా నీ మనుగడకు కానీ, నీ జీవితానికి కానీ వ్యతిరేకం కానీ, ఆటంకం కానీ ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయి. మానవ జీవితాలకు వ్యతిరేకంగా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచన చేయి. బైబిల్ బ్రతికిస్తుంది మనుషులు. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. సిలువంటే చీకటి, పాపం చీకటి ప్రదర్శన మనసుది. సిలువంటే దేవుని వెలుగు ప్రదర్శన. సిలువంటే సాతాను ఓటమి యొక్క ప్రదర్శన. సిలువంటే మానవుని యొక్క రక్షణ ప్రదర్శన. సిలువ లేకుంటే మనిషికి విలువ లేదు. సిలువలోనే నీవెవరో నీవు కనుక్కుంటావు, నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు కనుగొనేది సిలువ దగ్గరనే, యేసు పాదాల దగ్గరనే. అప్పుడు నీ జీవిత పరమార్థాన్ని గ్రహించగలుగుతావు. శ్రేష్టమైన దేవుని జ్ఞానంతో నింపబడతావు. ఈ లోక జ్ఞానాన్ని ఖచ్చితంగా అసహించుకుంటావు. ఆ దినం చూడాలని నీలో దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ఈ లోకానికి వచ్చింది నిన్ను ప్రేమించటానికి, నశించిపోయిందని వెతికి రక్షించటానికి. ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచి ఎవరైతే నమ్మారో ఆయన కార్యం, సిలువ కార్యం ఆయన మీద, వారందరూ నీతిమంతులుగా చేశాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీ జీవితాలను ప్రభుకు సమర్పించండి. జీవితాలని దేవునికి సమర్పించండి. అద్భుతమైన సమాధానం నీవు నీ కుటుంబం అనుభవిస్తారు. నీ భార్య పిల్లలు ఆనందిస్తారు. ఒకప్పుడు లోకంలో నశించిపోయే జీవితం నాది. నా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. నా జీవితంలో పవిత్రత లేదు, యథార్థతే లేదు. ఐ వాజ్ లీడింగ్ ఏ క్రూయల్ లైఫ్.
ఒక కఠినమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉండేవాడిని. దేవుడు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు, నన్ను మనిషిగా మార్చాడు. లేకుంటే ఇప్పటివరకు నా జీవితం లోకంలో ఏమైపోయేదో. దేవుడు తన జ్ఞానం ఇచ్చి, తన కృపిచ్చి ఈరోజు మనిషిగా సమాజంలో నిలబెట్టాడు. కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చాడు. సమాజ హితం కోరి ఒక వ్యక్తిగా చేశాడు నన్ను. అది యేసు ద్వారానే సాధ్యం. అది నా జీవితంలోనే కాదు, ఆయన విశ్వసించిన ప్రతి వారి జీవితంలో ఇస్తాడు. నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రభు. ఆలస్యం చేయకు. నీవు నీ కుటుంబం సంతోషించాలని, నీ పిల్లలు వర్ధిల్లాలంటే దేవుని జ్ఞానం కావాలి. నీ జీవితాన్ని ఇప్పుడే ప్రభుకు సమర్పించు. ప్రభు నీ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. బాగలేని సంగతి దేవునితో చెప్పు. ప్రభు ఇంతవరకు బతికాను కానీ సరైన విధంగా బ్రతకలేదు, కాబట్టి నన్ను క్షమించు, నా పాపాలు కడిగేసి ఒక మంచి జీవితం జీవించాలని ఆశపడుతున్నాను. నా జీవితంలోకి, నా కుటుంబంలోకి రా తండ్రి. ప్రభువా, నా జీవితాన్ని నడిపించు, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ రక్తంతో నన్ను గడుగు, నా పాపాలను క్షమించు, ఇంకెప్పుడు ఆ పాత జీవితం వద్దు, నా అసహించుకుంటున్నాను అని నువ్వు ఒక్క మాట నీ హృదయం నుంచి పలికితే ఒక నూతన జీవితం ప్రారంభించి వెంటనే ప్రారంభం అవుతుంది యేసునామంలో. కాగా ఈ క్రీస్తు యేసునందున్న ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ ఉగ్రత లేదు. ఆలోచించే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. యేసుకు నీ జీవితాన్ని సమర్పించు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతం అంతా గతించిపోయినట్లే బైబిల్ చెప్పుచున్నమాట. నూతన ఆలోచన, నూతన జీవితం ప్రారంభిస్తావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే సిలువలో ప్రాణం పెట్టాడు, అందుకే రక్తం గార్చాడు, అందుకే సమాధి చేయబడ్డాడు, నిన్ను నీతిమంతుడిగా చేయడానికే తిరిగి లేచాడు. నిన్ను ప్రేమించడం ఒకటే కారణం సిలువ మరణానికి. ఆ సిలువ యోగానికి మూల కారణం ఏంటంటే నిన్ను ప్రేమించడమే, నిన్ను విడిపించటానికే, నీ పాపశాపాలను కడగటానికే, ఆ పాపశాపం నుంచి తప్పించడానికే, నిత్యరాజ్యం ఇవ్వటానికే, తన జ్ఞానం నీకు ఇవ్వటానికే, నిన్ను పరిశుద్ధపరచడానికే నీ జీవితాన్ని సమర్పించు యేసుకి. సిలువ ప్రదర్శన, హల్లెలూయా, ఎందుకు ప్రదర్శింపబడదు ఒకసారి ఆలోచించి. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, సిలువ ప్రదర్శన అనే విషయాన్ని మీరు చక్కగా పరిశుద్ధ గ్రంథంలోంచి వివరించి చెప్పినందుకు వందనాలయ్యా. వందనాలు ప్రభువా. ఈ వాక్యం విన్న బిడ్డల హృదయాల్లోని రక్షణ కార్యం జరిగించండి. రక్షింపబడిన వారు స్థిరులుగా ఉంటకు సాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాను. మీ ద్వారానే రక్షణ తండ్రి ప్రభువా. ఈ వాక్యం విన్నవారి హృదయంలో ఈ వాక్యం ఫలింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. హృదయంతో మాట్లాడండి, ఆత్మసాక్షితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ వాదించండి, ఇది నిజమని ఒప్పింపు కలగజేయండి. ప్రభువా, నీ కొందనాలు, నీ రక్షణ కార్యాలు జీవితాల్లో జరిగించండి. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో రక్షణ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. పట్టుకోండి, ఈ వాక్యం ద్వారా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జీవంగల దేవ, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ జీవవాక్యాన్ని బట్టి వందనాలు సమర్పిస్తూ ఇంతవరకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఎందరైతే వారు హృదయాల్లో కార్యాలు జరిగించండి. సమాధానం దయచేయండి, క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి అయ్యా. మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. ఎందరైతే అసమాధానంతోనూ, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారందరికీ నీ కృప చూపించండి. మార్గాలు తెరవండి, విడుదల దయచేయండి. ఎవరైతే రక్షణ లేకున్నారో వారికి నాయనా రక్షణ కార్యం జరిగించండి వారి జీవితంలో అయ్యా. నీ జ్ఞానంతో నింపండి, కృపతో నింపండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాము. శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. ప్రభునామములు అందరికీ వందనాలు. మరి ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. సత్య సువార్త, క్రీస్తు సువార్త, ఇది సువార్త, జీవవాక్యం, ఇది హృదయాలను ఉజ్జీవింపజేసే, బ్రతుకులను మార్చే సిలువ సువార్త. అందరికీ షేర్ చేయండి. సత్య సువార్త విన్నవారు ఖచ్చితంగా దేవుడు వారిని దర్శిస్తాడు. ఇంతే ఈ సత్య సువార్త. ఈ యొక్క కల్వరి రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా వస్తున్న లైవ్ కార్యక్రమాలని, సందేశాలని ఇతరులకు షేర్ చేసి మీరు కూడా దీవింపబడండి. మీ వంతు పరిచర్య జరిగించండి. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.